ఇల్లంతా వందనమే ఏకంగా 78,000 పడ్డాయి. ఏపీలో ప్రభుత్వం ఈ ఏడాది స్కూల్కు వెళ్లే విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద డబ్బుల్ని నిన్న విడుదల చేసింది. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాలో ఇవి వరుసగా జమ అవుతున్నాయి. బ్యాంకులన్నీ బట్టి ప్రాంతాల వారీగా ఈ నిధులు విడుదలవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ సంచలనం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 6 పిల్లలకు కలిపి ఏకంగా 78,000 జమ కావడంతో వారు సంతోషంలో మునిగిపోయారు. కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా సంగీత దంపతులకు 6 సంతానం ఉన్నారు. వీరంతా తల్లికి వందనం పథకం కింద జబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నిన్న విడుదల చేసిన నిధుల్లో 6 కలిపి 13,000 చొప్పున 78,000 జమ అయ్యాయి. అలాగే రాష్ట్రంలోని నెల్లూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 5 పిల్లలు ఉన్నవారికి 65,000 జమ అయ్యాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలవరం మండలం కోడిలో తల్లికి వందనం పథకం కింద ఒకే ఇంట్లో 4 పిల్లలకు 52,000 జమ అయ్యాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు కుటుంబాల్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద నిధులు జమ అవడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిధులు జమ చేస్తుండడంతో వారు సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది తల్లికి వందనం నిధులు విడుదల కాస్త ఆలస్యమైన ఎటకేలకు విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ రేపటి వరకు కొనసాగుతుంది. రేపటికి కూడా ఈ నిధులు పడని కుటుంబాలు స్థానిక సచివాలయాన్ని సంప్రదించి ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.